మహిళలకు కూడా సమాన వాటా ఇవ్వాల్సిందే. కోట్ల కేసేయి, లాకర్ కీస్ ఒకటి ఇయ్యి, ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే అక్కడ సంపాదించింది మస్తుగుంది మా నాయన సంపాదించిందని. ఇప్పుడు ఎవరి దందా వాళ్ళదే కదా. మీది మీ 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 అన్న సంపాదించుకోవాల్సింది మీ అన్న సంపాదించుకుంటే, మీ బావ సంపాదించుకోవాల్సింది మీ బావ, సంతోష్ మీది మీది. మరి ఎవరిది వాళ్ళకు జరిగి మీ వాటాల కొట్లాట ఎక్కడ వచ్చింది మళ్ళా? చూడండి ఎంత అన్యాయం అండి ఇది. నమస్తే తెలంగాణ పేపరు. మీ ఇంటి ఆడబిడ్డ మీద ఇంత అన్యాయం, ఒక ఆడబిడ్డ మీద ఇట్లా అంటారా అని వార్త రాయొచ్చుగా. మీకు అనుకూలంగానే రాసుకోవచ్చు కదా. నమస్తే తెలంగాణలో కవిత మీద ఒక చిన్న పొల్లు వార్త కూడా లేదు, ఒక చిన్న అక్షరం కూడా లేదు. చూడండి ఎక్కడ నుందా, ఇగో ఏడలేదు, ఒక్క వార్త లేదు. రెండో పేజీలు ఉందా? గింత మోసం చేస్తురేందండి అని నాకు అర్థం కాదు. కుటుంబమే కనీసం సపోర్ట్ లేకపోతే ఎట్లా? కనీసము కుటుంబమే సపోర్ట్ లేకపోతే ఎట్లా? రెండో పేజీలో లేదు. నిజామాబాద్లోనే పెట్టాలిగా. ఈయన ఎవరు? ఈయన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఈ ఎల్లున్నాడు ఇప్పుడు. ఈయన ఎవరు ఎల్లున్నారో అర్థం కావట్లే. టీఆర్ఎస్లోనే ఉండా. మరి ఇప్పుడు ఈయన పెట్టాలి, నిజామాబాద్లోనే పెట్టాలి కదా. నేను నిజామాబాద్ బీఆర్ఎస్లోనే మాట్లాడాలి కదా. మూడో పేజీ జగదీష్ గౌడ్ కేటీఆర్ మీద ఏమైనా అయితే ఓ పెద్ద ఎత్తున మాట్లాడతారు కదా. కేటీఆర్ని కానీ ఎవరన్నా ఏమన్నా అంటే మరి కవితను అన్నందుకు ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడ లేదు. మూడో పేజీలో. నాలుగో పేజీలు ఉందా? ఉండదు. ఇది ఐదో పేజీ. ఇంత అన్యాయం చేస్తారా ఆమెకి? ఏ పేజీలో లేదండి. ఏ పేజీ మరి ఎన్నుందో ఇంకా ఇంతకంటే ఎక్కువైంది చూస్తాం. ఇక క్రికెటేనా? ఇంట్లో కూడా లేదు. వాళ్ళు కనీసం ఒక అరే గాల్లో కాల్పులు జరిపారండి ఆడ గన్మెన్లు. పెద్ద ఇష్యూ ఇది. అట్లీస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్న రాయాలి కదా. శాంతి భద్రతల సమస్య వచ్చింది రాష్ట్రంలో అన్న రాయాలి కదా. అట్లా కూడా రాయలే. ఈడుంది తీన్మార్ మల్లన్న గన్మెన్లు కాల్పులని ఏడో పేజీలో రాసిరు. ఏముంది ఇలా? అసలు అంటే ఏమైనా సపోర్ట్ చేసినట్టుందా? ఏం లేదు. మల్లన్న కవితకు మల్లన్న క్షమాపణ చెప్పాలి. జాగృతి కార్యకర్తలకు గాయాలు. హరీష్ రావుని అన్నందుకు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టిండు. మరి కవితను అన్నందుకు ఎవరు పెట్టిరు? ఒక పత్రికా నోటు ఇచ్చి రిలీజ్ చేసిండు మధుసూదనాచారి. ఏడో పేజీలో రాసిరండి లోపల మొత్తానికి. ఈ ఏడో పేజ్ ఎవరు ఓపెన్ చేయాలి? ఈ ఫస్ట్ పేజే ఓపెన్ చేయరు ఈ పేపర్ దేవుడు. ఈ ఫస్ట్ పేజే ఓపెన్ చేసి చూడరు. ఏడో పేజ్ దాకా ఎట్లా పోవాలా? కానీ నీ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని కూడా నువ్వు భావించట్లేదని అంటే ఇక మీకు అధికారము, పదవి, పైసలు తప్ప మీకు ఇంకొక ధ్యాస లేనట్టే లెక్క. లేదు మల్లన్న వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నట్టు లెక్క. లేదు మల్లన్న ఏం తప్పు మాట్లాడలేదని మీరు భావిస్తున్నట్టు లెక్క. అంతే కదా. అందులో ఏం తప్పు లేదు, మనం కూడా బొచ్చడు మాట్లాడినాం ఇట్లాంటివి, ఇది తెలంగాణ మాండలికమే, తెలంగాణ సామెత అని మీరు భావిస్తున్నట్టు లెక్క. అంతే కదా మరిగా. అందుకే కవిత గారు ఫస్ట్ మీ ఇంట్లో తేల్చుకోండి, బయటికి తర్వాత వద్దురు. కానీ మీ ఇంట్లో ఫస్ట్ తేల్చుకొని బయటికి రండి.